అనంతపురం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీఏగా పనిచేస్తున్న అల్తాఫ్ అలీ ఖాన్. ఆయన పూర్తి పేరు జిఎం అల్తాఫ్ అలీ ఖాన్. జిఎం అంటే గానుగుల మొహమ్మద్ అల్తాఫ్ అలీ ఖాన్. నిన్న లేక మొన్ననే వచ్చినాయిలే ఉత్తర్వులు, మనకు మన నుంచి సమాచారం ఉంది. ఈసారి సస్పెండ్ అయ్యారు. గతంలో ఈ మేడంతో కలిపి కొంచెం ఏమేం చేశారు, యూరియాను కూడా పక్కదారి పట్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఆ యూరియా కుంభకోణంలో కూడా సారు హస్తం ఉంది. చాలా పేపర్లలో వచ్చాయి, మీడియాల్లో వచ్చాయి, ధర్నాలు జరిగినాయి ఏకంగా. అయినా కూడా ఈయన సారు భయపడడం లేదు, ఎవరికి భయపడ్డు. సో నేనేదో ఒక న్యూస్ పెట్టినానని, నేనేదో ఆయన లంచం డిమాండ్ చేశానని ఏమీ చేయకున్నా కూడా బెదిరింపుకు దిగాడు, విధులకు ఆటంకం కలిగించాడు. ఆ విధంగా నా మీద 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళు కేసు ఫైల్ చేయలేదని మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి నా మీద రిట్ పిటిషన్ వేసి, ఆ రిట్ పిటిషన్ ఇంకా రాకనే, నెంబర్ కాకనే జస్ట్ అలా వాట్సాప్ పెట్టడము, 2 టౌన్లో ఇలా కేసు కట్టడము, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అక్కడ హైకోర్టులో ఏం జరిగింది ఏమనేది కూడా నా దగ్గర సమాచారం ఉంది. అది ఇంకా విచారణకు రాలే, రిట్ పిటిషన్ నెంబర్ కాలే, ఏం కాకపోయినా ముందే మనోళ్ళు పోలీసు వాళ్ళు కేసు కట్టడం సంతోషించదగ్గ విషయం, మంచి పరిణామమే. ఎందుకంటే డైరెక్ట్గా కడితే మళ్ళీ మనం కూడా ఉన్నాం కదా, దాని వెనకాల జరిగే పరిణామాలు చాలా ఉంటాయని ఈ తెర లేపారు. సరే, వాట్ ఎవర్ ఇట్, దాని వెనకాల ఏం జరిగింది ఏమనేది ఐ నో ఎవ్రీథింగ్. దానికి కూడా ఒక రోజు వస్తుంది. ఇంతకుముందు ఇది ప్రజాశక్తిలో అనంతరం వ్యవసాయ డివిజన్ ఏడీఏ జిఎం అల్తాఫ్ అలీ ఖాన్ ఈరోజు సస్పెండ్ అయ్యింది. ఇది ఏడీఏ జిఎం అల్తాఫ్ అలీ ఖాన్. జిఎం అంటే గానుగుల మొహమ్మద్ అల్తాఫ్ అలీ ఖాన్. దీని గురించి కూడా లోతుల్లోకి వెళ్తాయి, గానుగుల గురించి కూడా. సో ఈ సార్ ఆ సస్పెండ్ ఆర్డర్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఇంకోటి ఏంటంటే, ఇది భాస్కర్ ఫర్టిలైజర్కి సంబంధించి సార్ ఏమో ఆయనే రద్దు చేస్తాడు, మళ్ళీ ఆయనే రివోక్ చేస్తాడు. అసలు ఈ అధికారాలు ఎవరు ఇచ్చారో, రాజ్యాంగం అంటే విలువలు లేవు. అదే కాకుండా యూరియా ఉమామహేశ్వరమ్మ డిఏఓగా ఉన్నప్పుడు మనోళ్ళు ఏమేమి చేశారో అందరికీ తెలుసు. అలాగే భాస్కర్ ఫర్టిలైజర్స్కి ఈ విధంగా ఈయనే రద్దు చేసి ఈయనే రివోక్ చేస్తారు, అంటే పునరుద్ధరించినారు ఈయనే మళ్ళీ కూడా. అలాగే ఎన్ఆర్ ఫర్టిలైజర్స్ వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, రద్దు చేసినట్టు చేస్తారు. మళ్ళీ వాళ్ళు, మనకు తెలుసు తెర వెనక ఏం జరుగుతుంది అనేది, మళ్ళీ వాళ్ళతో మాటామంతి కలిపి మళ్ళీ సారే దాన్ని పునరుద్ధరణ చేస్తాను అంటే రివోక్ చేస్తారు. అలాగే సిరుగుప్ప ఫర్టిలైజర్స్ అది కూడా సారే నోటీసులు ఇచ్చి రద్దు చేస్తారు, మళ్ళీ సారే రివోక్ చేస్తారు. అలాగే ఆఫీసు అనంతపురంలో అందుబాటులో ఉన్న ఆఫీసు, ఒకవేళ ఆఫీసు నిజంగా పడిపోయే శిథిలావస్థ దశలో ఉంటే అది కూడా జిల్లా లెవెల్లో ప్రజలకు, అలాగే ఫర్టిలైజర్స్ డీలర్లకు, రైతులకు అందరికీ అందుబాటులో ఉన్న ఆఫీసు ఎక్కడికో తీసుకుపోయి రాప్తాడు నియోజకవర్గంలోకి తీసుకుపోయే రైట్స్ ఎవరిచ్చారు మీకు? దీని మీద కూడా మనం క్వశ్చన్ చేసాం. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని సార్ను సస్పెండ్ అయితే చేశారు. ఇది సస్పెండ్ అయ్యేది, ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేశాం. ఇది సస్పెన్షన్ ఆర్డర్ సార్ది. దీని వెనకాల ఏం జరిగిందనేది కూడా ఒకసారి నేను చెప్తా. పయ్యావుల కేశవ్ గారిని కలిశాను. నిజంగా కేశవ్ సార్తో చెప్పాను, సార్ మీ పేరు కూడా వాడుకుంటున్నాడు, అది నా వరకు వచ్చిందన్న. నేను సెక్రటేరియట్లోకి వెళ్ళి సార్తో అపాయింట్మెంట్ తీసుకొని అసెంబ్లీ జరిగేటప్పుడు సార్ను కలిశాను. కేశవ్ సార్తో డైరెక్ట్ చెప్పాను, సార్ ఈ విధంగా నాకు వెనకాల మంత్రి ఉన్నాడు అని. ఇలాంటి వాటిని పయ్యావుల కేశవ్ గారిని ఇప్పటి నుంచి కాదు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఏ వివాదంలో కూడా తల దూర్చరు, ఎవరిని కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ అంతకుముందు దాదాపు 3 నిమిషాల సేపు మాట్లాడినాను నేను సార్తో. చాలామంది అంత 10-20 సెకండ్లు 1 మినిట్ లోపలే పంపించేస్తున్నాడు. నేను చివరిదాకా ఉండి సార్కు మొత్తం చెప్పాను. సార్కు కూడా తెలిసింది అది అంతకుముందే. నిజంగా ధన్యవాదాలు సార్. మీలాంటి వాళ్ళు నిజమైన, అంటే ఎమ్మెల్యేగా గెలిచి ఒక మంత్రిగా, అది మన అనంతపురం జిల్లాలో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయరని అనుకున్న నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను. ఖచ్చితంగా స్పందించారు సార్ కూడా. అలాగే బుడితి రాజశేఖర్ సార్, నిజంగా హానెస్ట్ ఆఫీసర్. సార్ని 2 సార్లు కలిశాను నేను. కలిసి
మొత్తం పేపర్లలో వచ్చినవి అన్నీ కూడా ఎవిడెన్స్ అన్నీ ఇచ్చాను. మన 39 టీవీలో వచ్చిన న్యూస్ ఇచ్చాను. వెళ్తూనే మన అనంతపురం జేసీ గారికి ఆల్రెడీ నా ముందరే ఫార్వర్డ్ చేశాను, దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పాను అని కూడా చెప్పారు. మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ వెళ్ళాను సార్ దగ్గరికి. ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుందమ్మా, దాని మీద ఏముందో చూసి అని. నిజంగా రెస్పెక్టబుల్గా ఒక జర్నలిస్ట్ సార్. నేను ఎప్పుడు సార్ని అనంతపురంలో ఉన్నప్పుడు నేను అప్పుడు జర్నలిస్ట్ కూడా కాదు. సార్ని కలవడం, సారు వెంబడే స్పందించడం, దీనిపైన చకచక ఎంక్వైరీ జరగడం నిజం నిప్పు లాంటిది. ఎప్పుడైనా తప్పు చేసిన వారు ఒకసారి 2 సార్లు 10 సార్లు తప్పించుకోవచ్చు, కానీ ఎప్పటికీ కూడా ఇది జరగని పరిస్థితి. నేను నిజంగా తప్పు చేసి ఉంటే నేను మీ దగ్గరకు వచ్చింది వాస్తవం, మీతో మాట్లాడింది వాస్తవం. నేను ఏమీ చేయకుండా అబద్ధాలన్నీ కూడా ఒక నేను మాట్లాడిన ఆడియో రికార్డు చేసి సోషల్ మీడియాలోకి రిలీజ్ చేసి నా మీద బురద చల్లడమే కాకుండా మళ్ళీ నాకు పరువు నష్ట దావా 50 లక్షలకు పరువు నష్ట దావా వేస్తూ మళ్ళీ 2 టౌన్లో కేసు పెడుతూ ఎస్పీ గారికి ఇచ్చారు కేసు. ఎస్పీ గారు ఏమనుంది దీంట్లో ఏం లేదు కదా అంటే మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి రిపిటేషన్ వేసి ఆ నెంబర్ రాకముందే మళ్ళీ ఏం చేసుకున్నారా సారు 2 టౌన్లో కేసు కట్టిస్తారు. నిజంగా నాకు బాధ అనిపించి నేను ఎవరిని కూడా పొట్టగొట్టాలని అనుకోను, కానీ 3 వారాలు విజయవాడ తిరిగాను. నేను ఖచ్చితంగా తిరిగాను. ఎందుకంటే ఇలాంటివి నీలాంటి ఆఫీసర్ల పైన, అంటే నిజాయితీ పరులైన ఆఫీసర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ నేను ఎవరి జోలికి పోను. వాళ్ళ అవసరం లేదు, వాళ్ళు మంచి వాళ్ళకు మంచి అని చెప్తాం. నువ్వు గతంలో చేసినటువన్నీ కూడా తీసి చూపిస్తే నువ్వు నా మీద బురద చల్లడానికి చూసావు. పెద్దలు ఒక సామెత చెప్పారు, ఏమని? చెరపకురా చెడేవు అని. ఎవరినన్నా ఒకరిని చెడపాలని చూస్తే ఖచ్చితంగా మనమే చెడిపోతాము. నేను తప్పు చేసింటే ఖచ్చితంగా నాకు చట్టపరమైన శిక్ష విధించవచ్చు ఏ రోజు కూడా. ఇది నేను నా టీవీ ఛానల్ తరఫున నేను మినిస్టర్ గారికి కూడా ఇచ్చాను, టీజీ భరత్ గారికి కూడా లెటర్ పంపించాను మీ మీద నా ఛానల్ తరఫున. చాలామంది ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్ అని అది కూడా ప్రసారాలు చేసావు. ఈరోజు యూట్యూబ్ ఛానల్ అని పెట్టినావు, దాన్ని కూడా చదివి వినిపిస్తా. ఇది నేను శ్రీ బిహెచ్ఆర్ మీడియా బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒక ప్రైవేట్ లిమిటెడ్ ఇన్కార్పొరేషన్ చేసి దీన్ని పకడ్బందీగా చేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఏపీ ఫైబర్ నెట్తో మనకి అగ్రిమెంట్ అయింది. ఒక వారం 10 రోజుల్లో మళ్ళీ కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా 24 అవర్స్ ప్రసారాలు కొనసాగబోతున్నాయి. గతంలో కూడా ఉండే, మధ్యలో ఆఫీస్ చేంజ్ చేయడం వల్ల ఇవన్నీ రాలే. ఆల్రెడీ లోకల్ కేబుల్ ఛానల్లో కూడా వస్తుంది. మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని నాకు ప్రాణంగా ఏపీ 39 టీవీని ఒక నిజాయితీగా దమ్మును ఛానల్గా పేద ప్రజలకు అవినీతి ఎవరైతే తిమింగలాలు ఉన్నాయో ఇలాంటి వాళ్ళ కోసం, అంటే వాళ్ళని ఎవరిని వదలం, సమాజంలో కాస్తో కూస్తో నేను అంతా చేస్తానని నేను అనట్లే. కొంచెం 1% కూడా చేసినా నాకు ఒక సాటిస్ఫాక్షన్. నేను అందుకనే ఇదొక నాకు ఒక ఫ్యాషన్. నాకు మీడియా అంటే ఒక ఫ్యాషన్తో వచ్చాను. నేను డబ్బుల కోసం రాలే అల్తాఫ్ ఖాన్. ఇది పరిస్థితి. ఇవన్నీ కూడా నా దగ్గర ఇవన్నీ సంపాదించుకున్నానంటే నేను ఒక రోజుతో పోరాటం చేయలేదు. నా దగ్గర ఎవ్రీథింగ్ ఫైల్ ఎక్కడుంది, ఎవరి దగ్గర ఫైల్ మూమెంట్ ఉంది, ఏం జరుగుతుంది అనేది నేను విజయవాడలో కూర్చొని దీనిపైన మొత్తం అంతా వర్కౌట్ చేశాను మిస్టర్ అల్తాఫ్ ఖాన్. ఇవన్నీ గతంలో వచ్చినటువన్నీ కూడా నేను సార్కి ఇచ్చాను. నేను బుడిచి రాజశేఖర్ సార్కి. సార్ అంత పెద్ద స్థాయిలోనే ఇంతకుముందు TV5లో నేను రాపిచ్చాను. ఏమన్నా మీరు హిందూపురంలో ఉన్నప్పుడు నేను రాయిచ్చానా? అప్పుడు మీరు నాకు అసలు మీ మొహమే తెలియదు. గతంలో వచ్చినట్టు TV5లో వచ్చింది. తర్వాత మన యూరియా స్కామ్ చేసిరే, ఇది ఈనాడు పేపరు నేను రాయిచ్చాను. ఈనాడు పేపర్లో నేను చేసినట్టు కాదు కదా ఇవన్నీ కూడా. ఆ రైతు మీ మీద వదిలినది ఇది నేను పెట్టినాను. ఏపీ 39 టీవీ ఆ అధికారి పేరు చెప్తే ఆడాలి. దీన్ని పట్టుకొని నన్ను భయభ్రాంతులకు గురి చేయాలా, కేసు పెడితే ఎనికి తగ్గుతాడు, కాంప్రమైజ్కి రావాలని నన్ను బెదిరించడం, ఎవరెవరితోనో చెప్పి పంపించడం. నేనెందుకు బెదిరుతాను అల్తాఫ్ ఖాన్? నాకేం అవసరం చెప్పు? నేను అవినీతి చేయలే. నేను డబ్బులు అడ్ను కేసు పెడితే అది కోర్టులో చూసుకుంటాను. నేను నిజంగా అలాంటి చేసింటే చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికీ అప్పటికే చెప్తున్నా. ఎందుకయ్యా ఇప్పుడు ఒక అధికారులు ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఒక జర్నలిస్ట్తో నేను వచ్చింది వాస్తవం, నా మీదే మీరు బురద చల్లడం ఎంత మాత్రం కరెక్టు? పోనీ మీరు నిజాయితీకి నిదర్శనం ఈ సారు. అబ్బా అంటే నేనే క్షమాపణ చెప్తుంటే ఒక 3 టౌన్ సిఐ మీద న్యూస్ పెట్టిన దానికి నేను
ఆ సిఐ మంచివాడు అని చెప్పి నేను న్యూస్ పెడితే చాలామంది లాయర్లందరికీ నేను చెడ్డయ్యాను. ఎంత కమ్ముడు పోయినావు అని లాయర్లు అడిగారు, నా ఫ్రెండ్స్ అంతా అడిగారు. నేను అమ్మడుకోలేదే, కావాలంటే ఎంక్వైరీ చేసుకోమను అప్పుడున్న 3 టౌన్ సిఐతో. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోయినా గతం మనల్ని మరవదు. నేను అవినీతి చేసింటే ఖచ్చితంగా ఆ మరక నాకు ఎట్లో గట్లా ఏదో విధంగా నాకు చుట్టుకుంటుంది. నిజం ఎప్పటికీ దాగదు అనేది అల్తాఫ్ ఖాన్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇలాంటి అధికారులు ఎవరైనా ఉన్నా మీరు నన్ను బెదిరించల్లా, కేసులు పెట్టల్లా, మీ అంతు చూస్తామనే అధికారులకు ఇదొక గుణపాఠం. నేను ఖచ్చితంగా నేను చాలా జిడ్డు. నేను ఎవరిని కూడా అనవసరంగా ఎవరిని గెలుక్కోను. నన్ను గెలుక్కొని నన్ను ఇబ్బంది పెట్టాలా, నా మీద కేసులు పెట్టాలంటే అంతు తేల్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇది అవినీతి అధికారులకు చెప్తున్నా. నిజాయితీ అధికారులకు నా సలాం, నా సెల్యూట్, వాళ్ళకి పాదాభివందనాలు కూడా చేస్తా. అలాంటి ఆఫీసర్సు, పోలీసులు, వ్యవస్థలో అందరూ ఉన్నారు, జర్నలిస్టులు అందరూ మంచి వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడక్కడ చీడపురుగులు ఉంటాయి చూడు, తులసి వనంలో గంజాయి మొక్కని, అలాంటి గంజాయి మొక్కలకి భయపడే ప్రసక్తి లేదు. ఈరోజు అల్తాఫ్ అలీ ఖాన్ నేను సస్పెండ్ అయిన దానికి నేను సంతోషించలేదు. ఎందుకంటే నాకు కూడా బాధే ఒక ఆఫీసర్ని ఇలా చేయడం అని. కానీ ఈ యాటిట్యూడ్ నాకు నచ్చలే. ఎందుకు నీకు అంత యాటిట్యూడ్? నేనేమన్నా నేను గొడవమన్నానా, తిట్టినానా? కనీసం నేను అడగలే, నవ్వుకుంటా మాట్లాడితే నువ్వు నా మీద బురద చల్లడం కరెక్టా? ఈరోజు నువ్వు సస్పెండ్ కావడం, నీకు కూడా పిల్లలు ఉంటారు, ఇది కరెక్ట్ కాదు కదా. యాటిట్యూడ్ మార్చుకోవాలా. నాకేం నిన్ను ఏదో సస్పెండ్ చేపిస్తే ఏదో వస్తుంది అనేది నాకు లేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదు. కేవలం వ్యవస్థలో జరుగుతున్న కొన్ని ఇబ్బందులు, అంటే ఇలాంటివి ఇబ్బందులు పెట్టి ఆ డీలర్లతో ఇబ్బందులు పెట్టడం, డీలర్లకు నోటీసులు ఇవ్వడం, మరి వాళ్ళతో డబ్బులు తీసుకొని మళ్ళీ రీవోక్ చేయడం, ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఇలాంటివి జరిగినప్పుడు ఇంకా కొన్ని నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఏమంటే అవన్నీ నేను ఇంకా బయట పెట్టలే. ఈ దొంగ మందులు అవి అంటారే, ఇదేంటి 48 అనే మందు, అది కూడా నిషేధితమే. జింకు సల్ఫోన్ అని ఒకటి ఉంది అది. తర్వాత ఫేమ్ అని శనగ పంటకు పురుగు మందులు చచ్చిపోదానికి కొడుతుంటారు ఉరవకొండ ఏరియాలో. ఇదంతా అమ్మిన వారు మీకు తెలియదా? ఈ మందులన్నీ కూడా మీకు తెలియకుండా జరిగినాయంటారా? రైతులను మోసం చేసిన వాళ్ళు ఎవరు అనేది తెలియదా? దుబాయ్, సింగపూర్, మలేషియా, గోవా, ఇలా ఒక అబ్బాయి 2 అమ్మాయిలు తీసుకుపోయిండేది ఎవరు, అవి కూడా మనం గతంలో పెట్టినాం. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరితో నాకు, నీ వ్యక్తిగతంతో నాకు అనవసరం, కానీ ఇవన్నీ అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇంకా అలాగే గుజరాత్ నుంచి బయో మందులు వస్తున్నాయి కొన్ని. ఆ బయో మందులు కూడా విచ్చలవిడిగా ట్యాక్స్ లోలు దింపుతున్నారు. అవన్నీ మీకు తెలియదా? తెలుసు. మరి మీ డ్యూటీ కదా అది, మీ డ్యూటీ నేను చేయాల్సిన అవసరం నాకు లేదు కదా. చూపిమంటావా అవి కూడా? ఇవన్నీ ఉంటాయి. అంటే ఎంతవరకు అంతవరకు ఉండాలి. జర్నలిస్టులు ఏం చేయాలి? వీడొక యూట్యూబ్ ఛానల్, వీడెంత, నా వెనకాల కొంతమంది జర్నలిస్టులు కూడా మిమ్మల్ని రెచ్చగొట్టారని నాకు తెలుసు. లేకపోతే మీరు అంత సాహసం చెయ్యరు. వాడేం చేస్తాడో చూసుకొని 2 టౌన్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నన్ను ఎప్పుడెప్పుడు కేసు కట్టాలని ఆనందించే జర్నలిస్టులు కొంతమంది ఉన్నారు. ఈరోజు ఈ అల్తాఫ్ ఖాన్ సస్పెండ్ అయినాడు, మీరు నా మీద కేసు పెట్టియాలా, నన్ను ఇబ్బంది పెట్టాలనుకున్న జర్నలిస్టులు హెల్ప్ చేయండి ఇప్పుడు మరి వెళ్ళి. అందుకనే నిప్పు ఎప్పుడు కూడా నిప్పు కాలుతుంది ముట్టుకుంటే. నిజంగా ఎవరికి హాని చేయాల్సిన అవసరం లేదు. నా మట్టుకు నేను బతుకుతాను, నా సంతోషాన్ని నేను ఉంటాను. నేను ఎవరికి హాని తలపెట్టాలని చూడను, అవసరం నాకు లేదు. నేనెంతో నా బతుకంతే. ఎవరికన్నా అన్యాయం జరిగిందని నా దగ్గరికి వస్తే కాస్త కూస్త న్యాయం చేయాలని చూస్తాను. నా పరిధిలో ఉంటే చేస్తాను, లేదంటే నా చేత కాలేదని చెప్తాను. అంతే తప్ప నేనేదో వ్యవస్థలతో పోరాడాలా, ఇంకోటి ఏదో చేయాలా, నీ ప్రపంచాన్ని ఉద్ధరించాలా, అవన్నీ ఏం లేదు. ఏదో కొంచెం నా ఆత్మసంతృప్తి కోసం ఈ వృత్తిలోకి వచ్చిన కొంచెమైనా న్యాయం చేయాలని ఈ వృత్తిలో ఉన్నా. లేకపోతే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనే, లేకపోతే ఇంకొకరిని ఏదో చేయాలనే ఉద్దేశం కాదు అని అధికారులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు చూడండి సార్ ఏం తెలివితేటలంటే, మహారాజరాజశ్రీ అనంతపురం జిల్లా సంయుక్త కలెక్టర్ వారి దివ్య సముఖమునకు, అయ్యా అనంతపురం డివిజన్ పరిధిలోని డీలర్లు FCO 1985 విత్తనం చట్టం, క్రిమి సంహారక మందుల చట్టాల పరిధిలోనే
వ్యాపారాలు చేసుకునేటట్లు ఒక అధికారి తన విధులను నిర్వర్తించుకుంటూ డీలర్లకు సరైన అవగాహన పెంచుతూ పోతూ ఉంటే కొంతమంది ఈ చట్టాలు ఉల్లంఘించినను ఆ అధికారిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదంటే ఎలాగా? మేము దీన్ని తీవ్రంగా ఖండించుచున్నాము. ఆ డీలర్లు న్యూస్ పేపర్ వారికి డబ్బులు ఇచ్చి మరీ నిరాధారణమైన వార్తలు వేయించి డిపార్ట్మెంటు పరువు బజారుకు ఈడుస్తున్నారు. యూట్యూబర్లను, అంటే నేను యూట్యూబర్లను పెంచి పోషిస్తూ వారిని అధికారులపై ఉసిగొలుపుతూ వ్యక్తిగతంగా సమాజంలో చెడ్డ పేరు తెస్తున్నారు. నేను ఎక్కడైనా ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి, ఏ ఫర్టిలైజర్ షాప్ డీలర్ దగ్గరికైనా వెళ్ళి ₹1 ఆశించి ఉంటే నా పైన కంప్లైంట్ ఇవ్వండి అని ఈ సందర్భంగా ఈ అధికారికి అలాగే ఈయన ఒత్తాసు పలుకుతున్న డీలర్లకు ఛాలెంజ్ చేస్తున్నా. అలాగే మీరు ఏమన్నా ఉంటే నిజంగానే నా పైన యాక్షన్ తీసుకోమని డిమాండ్ కూడా చేస్తున్నా. అటువంటి క్యారెక్టర్ నాది కాదు. వీరికి తగిన శిక్ష పడాల్సిందే అంట. దొంగ మందులు అమ్మే దొంగ డీలర్లను ఉపేక్షించవద్దు. ఎవరు దొంగ మందులు అమ్మే వాళ్ళని యాక్షన్ తీసుకోవాల్సింది ఎవరు? నువ్వు కాదా? అంటే మేము తీసుకోవాలనా? దాన్ని కూడా మళ్ళీ పబ్లిసిటీ చేసి మళ్ళీ ఇంత అన్నా కూడా కొంచెం అన్నా కూడా ఇది లేకుండా నువ్వు మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టిస్తావు. ఎంత ఇది నీకు అనుకోవాలి, అసలు అర్థం కాదు. దొంగ మందులు అమ్మితే నువ్వు యాక్షన్ తీసుకో. క్రమశిక్షణ కలిగిన వారిని కాపాడుట మా బాధ్యత. ఈయన మంచి శుద్ధపూస. గతంలో నాకు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు అనుకుంటున్నా? నువ్వు పనిచేసిన చోటు నుంచి పత్తికొండ కావచ్చు, హిందూపురం కావచ్చు, మంచి పని అయిందని అమ్మాయిలు ఫోన్లు చేస్తున్నారు. అవన్నీ బయట పెట్టమంటావా? ఇట్లా వాళ్ళకి మళ్ళీ వెనకేసుకొచ్చుకు డీలర్లు ఈయన పెద్ద శుద్ధపూస మాదిరి ఈయన వెంటబడి మళ్ళీ పోయినారంట. ఈరోజు కలెక్టర్ సార్ని కలిసేకి, జేసీని కలిసేకి ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నారంట. దానికి కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రైతులను మోసం చేసిన వారిని శిక్షించాల్సిందే. మేము కూడా అదే కదా చెప్పేది. మేము కూడా కోరుకుంటా ఉండేది. అనంతపురం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అల్తాఫ్ అలీ ఖాన్పై జారీ చేసిన అక్రమ సస్పెండ్ ఉత్తర్వులు వెంటనే ఎత్తివేయాలి. ఇట్లు తమ భవదీయుడు, ఎవరు ఈ భవదీయుడు? ఆకాశరామన్న ఉత్తరం రాసి దీన్ని అందరికీ పెట్టి డీలర్లను భయపడిచ్చి మళ్ళీ కూడా అందరినీ ఈరోజు ఇప్పుడు జేసీ గారి దగ్గర తీసుకుపోయినారు. నువ్వు చేసినటువన్నీ కూడా వాళ్ళ దగ్గర టేబుల్ మీద ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఇప్పుడు చేసినట్టు కాదు అవన్నీ. ఈ యూరియా అక్రమ దందా ఇది ఎప్పుడు వచ్చింది? ఆంధ్రప్రభలో జనవరి 30వ తారీఖు. వీళ్ళంతా నాకు తాడిపత్రిలో యూరియా అక్రమ దందా, కనిపించిన వ్యవసాయ అధికారులు, ముఖ్య అధికారి జాడ కనుమరుగు, ఎరువుల అమ్మకాల్లో మోసం. ఇవన్నీ మేము కన్నా డబ్బులు ఇస్తే రాసేటివి ఇవన్నీ. చూడండి, ఇవి నువ్వు రాయించినటివి ఇవి. అనంతపురం జిల్లాలో గాడి తప్పుతున్న వ్యవసాయ శాఖ. ఇది ఓకే, ఇంకా కొన్ని చూపిస్తా. ఎరువుల వ్యాపారంలో జగత్ కిలాడీలు. ఇది నువ్వు రాపిచ్చి కొంతమందిని ఏం చేస్తాడంటే కళ్యాణదుర్గంలోను అనంతపురంలోను కొన్ని షాపుల పేర్లు ఈ పేపర్లో నేను వద్దులే, మేము జర్నలిస్టుల మీద ఎందుకు విమర్శలు, కానీ ఆ పేపర్లో మాత్రమే న్యూస్ వస్తాయి. ఆ పేపర్ అయినా ఈయన ఫ్రెండ్స్ దాంట్లో రాయిస్తాడు టెన్షన్గా. ఈరోజు పేపర్లో వస్తే రేపు దాని దగ్గరికి పోయి వసూలు చేసుకొని వస్తారు. ఇవన్నీ కూడా నిద్రపోతోంది, దర్జాగా సాగుతోంది. సంయుక్త సంచాలకుల కార్యాలయము. నువ్వే రాపిస్తావు, నువ్వే వాళ్ళ మీద పోయి దాడి చేస్తావు. మీ మీద పేపర్లో వచ్చింది, తమాషా కాదు, మిమ్మల్ని సీజ్ చేయాలా, నోటీస్ ఇస్తా, అది ఇస్తా అని భయపడిచ్చి, అంటే రివర్స్ టెండరింగ్. అంటే ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? అంటే ఏది ఏమైనా నిజాలు ఎప్పటికీ దాగవు. అల్తాఫ్ ఖాన్ సార్ ఆ జిఎం అనేది చెప్పలే కదా, గానుగా మహమ్మద్ అల్తాఫ్ అలీ ఖాన్. ఇది ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి గానుగాని వస్తానే దాన్ని కూడా అడ్డం పెట్టుకొని పైన ఆపించడానికి ప్రయత్నం చేశారు ఈ సారు. గానుగాని వచ్చింది, ఈ అల్తాఫ్ ఖాన్ వేరే కాను, నేను కాదు అని చెప్పి దీన్ని ఫైల్ను తడిపి పెట్టండి, అంతలోపల నేను ఏదో చేసుకుంటాను అని అక్కడ కూడా ప్రయత్నాలు చేశారు సార్. ఎంత హై లెవెల్లో కూడా. అయినా మనం వదులుతామా? గానుగన్నా జిఎం అన్నా అన్నీ ఆయనే సారే. సో ఈ సారే ఆ సార్, మీరేం ఇబ్బంది పడద్దండి అని మళ్ళీ కూడా దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ సస్పెండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వకపోతే ఇలాగుంటుంది. ఇవన్నీ రాసి ఈయన పెద్ద శుద్ధపూస, ఈయన కడిగిన ముత్యము, ఈయన మీద ఏం చేయకూడదని ఈరోజు కలెక్టర్ గారిది. సార్ జేసీ గారు ఖచ్చితంగా మీరు ఎంక్వైరీ చేయండి. నిజంగా ఆయన నిజాయితీ పరుడైతే ఖచ్చితంగా విధుల్లోకి తీసుకోండి. లేదు ఆయన మీద వచ్చినవి యూరియా కుంభకోణం పైన ఖచ్చితంగా మీరు ఇప్పటికైనా నిగ్గు తేల్చండి. ఆ యూరియా అంతా ఎక్కడ పోయింది? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాలేదా? దానిపైన
మంత్రి గారి పేరు చెప్తారు ఆయన. ఆ సార్ కూడా ఈరోజు స్పందించారు. నిజంగా పయ్యావుల కేశవ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బుడితి రాజశేఖర్ సార్ కూడా చాలా నిజాయితీ గల ఆఫీసర్. ఖచ్చితంగా దీనిపైన వెనువెంబడే స్పందించి ఎంక్వైరీ చేయించి వీరందరూ కూడా ఈరోజు నిజం గెలిచింది అని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను. మంచి ఆఫీసర్లు ఎక్కడున్నా మంచిగా ఉండాలి. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులు ఇలాగే ఉంటుందని ఒకసారి తెలియజేస్తున్నా.